ఇవి జీప్ అండ్ వెరైటీ ఉంది, ట్రెక్కింగ్ జీపా? సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ వస్తాయి మీకు. నిజమా కాదా? నిజమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేస్తే మీరు ఖచ్చితంగా 500 రూపీస్ ఈ మంత్ ఎండింగ్లో కరెక్ట్గా గెలుచుకోవచ్చు అనమాట. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈజ్ రత్నం. మన ఛానల్లో కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి పోస్ట్ అవుతూనే ఉంటాయి ఇక మీదట. సో లిటరల్లీ మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గివ్ అవేస్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే కనుక పర్టికులర్గా 500 అనేది ఇన్స్టెంట్గా పే చేస్తాను అనమాట. క్వశ్చన్ ఏంటంటే హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది, బాడీ ఉండదు. దీనికి కరెక్ట్గా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా మంది కనుక కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడానికి రావట్లేదు అంటున్నారు కదా. కామెంట్ సెక్షన్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుందండి. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? మనమైతే రైడ్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు పచ్చటి పైరు అందాలను చూస్తున్నారు కదా మీరు. రైడ్ అయితే మనం ఇక్కడ మొదలు పెట్టేసాం, స్టార్ట్ అయిపోయాం. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మాది. అది కూడా తెలియదారా? ఎన్ని గేర్లు ఉన్నాయి? గాయ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూసారంటే కనుక మంచి థ్రిల్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసరికి ఇది బాహుబలి బ్రిడ్జ్ అనమాట. బాహుబలి బ్రిడ్జ్కి అటు కింద వైపు అటు మీరు చూస్తున్నారు కదా, అది మొత్తం వచ్చేసరికి కృష్ణా వాటర్తో కూడిన ఐలాండ్స్ లాగా ఉన్నాయి కదండి. ఎస్, మీరు చూస్తున్నది నిజమే. ఇవన్నీ మినీ ఐలాండ్స్ లాగా రూపుదిద్దుకోబోతున్నాయండి త్వరలో. దీని పక్కనే ఐలాండ్స్ పక్కనే కనుక చూసుకుంటే బాహుబలి బ్రిడ్జి దాటిన తర్వాత ఇది వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్. ఇక మనమైతే కనుక వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మీ అందరికీ తెలుసు కదా. ఇది చూడండి అసలు ఎంత హైట్ ఉందో. ఇది ఎలక్ట్రిసిటీ పోలు, దాని నుంచి చిన్న క్యాప్ ఇక్కడ పడిపోతున్నట్టు ఉంది. దీని మీద వర్కర్స్ కూడా వర్క్ చేస్తున్నారు, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. గాయ్స్, కింద నుంచి చూస్తుంటేనే వామ్మో అనిపిస్తుంది. అంత హైట్ ఎక్కి చేస్తున్న వాళ్ళకి ఒక సెల్యూట్ మాత్రం ఇవ్వాల్సిందే. నీకు క్వశ్చన్ బావా, పవన్ కళ్యాణ్ తెలివైనోడా, నారా లోకేష్ తెలివైనోడా? వాళ్ళిద్దరి గురించి మనకి ఎందుకు, వాళ్ళ రాజకీయ నాయకులు. నువ్వు తెలివైనోడు కదా బావా, చెప్పు దీనికి ఆన్సర్. అలా కాదు, ఒకరి పేరు చెప్పు. పవన్ కళ్యాణ్ తెలివైనోడా, నారా లోకేష్ తెలివైనోడా? లోకేష్ తెలియనాడు. ఎలా? ఎలా ఏంటన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చేసుకుంటారు చూడండి. నా దృష్టి అడిగోని, నా దృష్టిలో చెప్పా, అందరి దృష్టి నాకు అనవసరం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే కనుక నారా లోకేష్ గొప్ప అంటున్నాడు. వీడికి గట్టిగా ఇచ్చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నియర్ బై కొండపల్లి ఇంచుమించుగా దగ్గర ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్. ఇది అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ అండి. స్మోక్ చూసారా ఎలా వస్తుందో. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం వావ్, బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి, మనం కొండపల్లి అయితే రీచ్ అయిపోయి, ఇది కొండపల్లి రింగ్ అండి. ఇప్పుడు ఇంతే కనుక మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక ఇంచుమించుగా ఇబ్రహీంపట్నం, నెక్స్ట్ వయా మూలపాడుకి అయితే రీచ్ అయిపోతాం అన్నమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ఇబ్రహీంపట్నం దాటి ఇంచుమించుగా ఒక 5 కిలోమీటర్స్ ముందుకు వస్తే కనుక మనం వచ్చేసాం మూలపాడు నగర వనంకి. ఇదిగోండి టర్న్ అవుతున్నాం. 3.9 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద, మెయిన్ హైవే నుంచి 3.9 కిలోమీటర్స్ అయితే వెళ్ళబోతున్నాం. సో మూలపాడు టర్నింగ్ తిరిగిన తర్వాత నగరవనానికి రూట్ ఇలా ఉంటుందండి. ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటే కనుక ఇక్కడ ఒక గుడికి సంబంధించిన చెట్టు కింద బాగా నీట్గా కట్టారు, గుడిలాగా ఏర్పాటు చేశారు అక్కడ. అదే అంటారు కదా గ్రామదేవత అని చెప్పేసి, అలాగ కాన్సెప్ట్ పెట్టింది. చుట్టూరు చూడండి నీట్గా, చుట్టూరు కొండల మధ్య మన ట్రావెలింగ్ అనేది కొనసాగుతూ ఉంది. చుట్టూరు గ్రీనరీ. ఇంకా ఇక్కడ వచ్చి చూసేసరికి ఒక బోర్డు అయితే ఉందండి. ఇక్కడ నుంచి జస్ట్ 1.8 కిలోమీటర్స్ అని ఉంది. ఇప్పుడు మీరు చూసేది కనుక అయితే ఇదంతా క్రికెట్ గ్రౌండ్ అండి. ఇక్కడ మ్యాచెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నాకు బాగా గ్రీనరీ, చుట్టూరు కొండలు, వాటి మధ్య ట్రావెలింగ్ ఇంకా అట్లా సాగుతూ వచ్చేసరికి మనం ఇదిగోండి డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం.
బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అని చెప్పి మనం చిన్నప్పుడు టైంలో చదువుకునే ఉంటాం కదా. బటర్ఫ్లైస్ అన్ని ఇక్కడికే వచ్చేసినాయండి. ఇదే మన మనవనం పార్క్ అన్నమాట. బటర్ఫ్లై పార్క్ అంటారు దీన్ని. మూలపాడు నగర వనంలోగా అక్కడ పేరు చూశారు కదా మీరు. సో ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోరింగ్ అయితే చేద్దాము. ఒకసారి ఓవరాల్ ఫ్రంట్ వ్యూ అనేది చూడండి. బ్యూటిఫుల్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. చూడండి చుట్టూ గ్రీనరీ, లోపల చెట్లు ఏమేమి ఉన్నాయి మొత్తం ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాము. పర్టికులర్గా అసలు వ్యూ అయితే ఈ బటర్ఫ్లై నీట్గా డిజైన్ చేయడం కానీ, రాతి కట్టడాలు కానీ నీట్గా అయితే ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ మొత్తం ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి, బాగుంది. ఇంకా లోపలికి అయితే వెళ్దాము. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంట్రీ టికెట్ కౌంటర్ ఇది అనమాట. చిన్నారులకైతే 10 రూపీస్ అని, పెద్దలకైతే 30 రూపాయలు అని చెప్పి రాసుంది. సో దీన్ని ఇప్పుడు టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ క్లోజ్ చేసి ఉంది. ఎక్కడ ఇస్తారో చూడాలి. ఇక్కడైతే మనకి యాక్టివిటీస్ వచ్చేసరికి జిప్ లైన్ కూడా అవైలబుల్గా ఉందండి. చిన్నపిల్లలకి 200, పెద్దలకైతే 300 అని రాసి ఉందన్నమాట. అబౌట్ 12 years పైబడిన వాళ్ళకి. ఇక్కడ వచ్చేసరికి చూస్తే టైం కూడా వేస్తుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు అని చెప్పేసి. సో ఇక మనం లోపలికైతే వెళ్దాము. లిటరలీ మనం ఈచ్ వన్ పర్సన్కి 30 రూపీస్ అయితే పే చేస్తే టికెట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ బ్రదర్ని అయితే ఉన్నారు, బ్రదర్ని అడుగుదాం. బ్రదర్, ఇక్కడ యాక్టివిటీస్ ఏముంటాయి, ఎలాగా ఏమేమి కండక్ట్ చేస్తున్నారు? 400 meters వెళ్తే బటర్ఫ్లై పార్క్ వస్తుంది. ఓకే. దానికి గేట్ కి యువతలో కొంచెం జిప్ లైన్ ఉంది. ఓకే. కొంచెం దూరం వెళ్తే రైట్ సైడ్ లో ట్రెక్కింగ్ పాయింట్ ఒకటి ఉంది. ఓకే. బైక్ ఎక్కడ దాకా పార్కింగ్ చేసుకోవడానికి? ఇక్కడే ఎంట్రన్స్ లోనే పార్క్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు? నా పేరు రమేష్. రమేష్ గారు. ఏమన్నా మీకు వచ్చినప్పుడు ఏమన్నా తెలియకపోతే రమేష్ గారు ఉంటారు ఇక్కడ, రమేష్ గారిని కనుక్కోండి. సీతాకోకల హిస్టరీ గురించి ఇక్కడ ప్రజెంట్ చేశారు, మనం చూడొచ్చు. ఇవి జీప్ అండ్ వెరైటీ ఉంది. ట్రెక్కింగ్ జీపా? అంటే మనకు కూడా అవైలబుల్, ఓన్లీ ఫారినర్స్కేనా ఇది? ఇక్కడ సిట్టింగ్ కూడా బటర్ఫ్లై థీమ్తోనే ఉంది, చూశారు కదా. అరే ఎట్రా పృథ్వీ, ఇందాక నిన్ను ఒక క్వశ్చన్ అడిగా. ఏమడిగా? చెప్పరా. నీతో పాటు మనోళ్ళని కూడా అడిగాను కదా. తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ బాడీ ఉండదు. ఏంటది? ఇడే ఉంటుంది. ఈ క్వశ్చన్కి కనుక ఆన్సర్ చేస్తే మన వాళ్ళకి మంత్ ఎండింగ్లో గివ్ అవే కండక్ట్ చేయబోతున్నాము 500. దానికి ఎలాగా ఇవ్వబోతున్నాం మనం ఏంటి అంటే కనుక, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి దానికి ఆన్సర్ ఏంటనేది కామెంట్ చేస్తే, ఎవరికైతే ఆ కామెంట్స్కి ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళకైతే ఆ గివ్ అవే కండక్ట్ చేయబోతున్నాము. తప్పకుండా మీరందరూ తెలుగు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో ఇక వీడియోలో 500 గెలుచుకునే ఆ విన్నర్ ఎవరో చూద్దాం. నువ్వు మాత్రం కాదులే, ఆన్సర్ ఇప్పుడు చెప్తే ఇప్పుడే ఇస్తాను నేను 500. ఇదే చెప్తాడు, నేను చెప్పలే.
గాయ్స్ ఇంతకీ సీతాకోక చిలుకలు వెయ్యి ఇదిగో పక్కనే ఉంది. ఇది ఒక చిలక, అదొక చిలక, ఇది ఒక చిలక. ఇక్కడ మాత్రం సీతాకోక చిలుకలు లేవు. ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఉంటాయేమో. గాయస్ ఇక్కడ వ్యూ పాయింట్ ట్రెక్కింగ్ పాత్ అని చెప్పేసి ఉంది కదా, ట్రెక్కింగ్ మార్గం ఇది. ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ రూట్ నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట. మన స్టార్టింగ్ నుంచి అయితే కరెక్ట్గా ఈ ప్లేస్లో కరెక్ట్గా ఒక 500 మీటర్స్ లోపే ఉంది ట్రెక్కింగ్కి వెళ్ళే రూట్ అయితే కనుక. సో ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ రూట్ వెళ్ళిపోవచ్చు. న్యాచురల్ లవర్స్ ఇది పక్కా స్పాట్ అనమాట. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి తీరాలి. లొకేషన్ చూడండి మతి పోయేటట్టు ఎలా ఉందో, ది బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. దీనికోసమైనా రావచ్చు. రైట్ సైడ్ వస్తుంది మనకి. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకేముంటుందో. సో ఎంట్రన్స్ అయితే మనకి అది మెయిన్ గేట్ అనమాట. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ వ్యూ చూడండి ఇలా ఉంది. లాక్ అయితే వేస్తుంది కదా, ఇటు పక్క నుంచి అయితే ప్రెజెంట్ ఎంట్రన్స్ అయితే వదిలేరనమాట. ఏదో కన్స్ట్రక్టింగ్ వర్క్ జరుగుతున్నట్టుంది. సో ఇటు చూస్తే కనుక మనకి జిప్ లైన్ వ్యూ పాయింట్ అనేది ఇక్కడ రాసుని చూడండి, వే ఆఫ్ జిప్ లైన్. దీనికి ఎంట్రన్స్లోనే ఎదురుగా ఉంటుంది. ఈ జిప్ లైన్ చూసుకుంటే కనుక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అదిగోండి అటు ఎండ్ అవుతుంది. ఒకసారి అది చూపించండి. ఆ జిప్ లైన్ పాయింట్ కరెక్ట్గా జూమ్ చేసి చూపించు. ఆ జిప్ లైన్ పాయింట్ కనుక అక్కడ ఎండ్ అవుతుంది. ఒకసారి చూడండి. చెట్ల మధ్యలో ఉంచి జాగ్రత్తగా చూడండి. చిన్న గ్యాప్తో చూపిస్తున్నాను. సో ఇదంతా పిల్లలు ఆడుకునే ప్లే జోన్ లాగా, ఈ గేట్ ఎంట్రన్స్కి లోపలికి రాగానే ఇదంతా పిల్లలు ఆడుకునే ప్లే జోన్ లాగా అనేది క్రియేట్ చేశారనమాట. బాగుంది స్కేటింగ్ చేయడానికి కానీ దేనికన్నా. సో ఇక్కడ పిల్లలు ఆడుకునే దానికన్నా మా వాళ్ళు ఆడుకోవడం అయితే మీరు గమనించవచ్చు. చూడండి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. సో మనం వీక్ డేస్లో వచ్చాం కాబట్టి ఇక్కడ అంతగా జనం అయితే లేరు. వీకెండ్స్లో అయితే కనుక ఫుల్ రష్గా ఉంటారు. ప్లెజెంట్గా పీస్ఫుల్గా బాగానే ఉంది ఇక్కడైతే ప్రజెంట్. ఇది చూసుకున్నారంటే కనుక మనకి ఇక్కడ నుంచి ఇది మినీ పార్క్ లాగా అయితే ఉంది. ఇది అరణ్య గ్రీన్ కేఫ్ క్యాంటీన్కి వెళ్ళే రూట్ అనమాట. ఇటు వెళ్తే కనుక క్యాంటీన్ వస్తుంది. అదిగోండి క్యాంటీన్ మీకు కనిపిస్తుందా, ఇదేనమాట క్యాంటీను. సో ఇక్కడ బర్డ్ నెమలిని కూడా స్టాచ్యూ బాగా పెట్టారు. నీట్గా అయితే ప్లెజెంట్గా బాగుంది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అని చెప్పేసి ఎన్ని రకాలు. ఇక్కడ మొత్తం 64 రకాలతో కూడిన బటర్ఫ్లైస్ అనేది ఫ్లై అవుతూ ఉన్నాయి ఇక్కడ. గాయస్ ఎన్నో హోప్స్తో అయితే ఇక్కడికి వచ్చాము బటర్ఫ్లైస్ని చూద్దామని చెప్పేసి. బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే మా వాడు చెప్తాడు చూడండి బటర్ఫ్లైస్ గురించి. ఏరియా బటర్ఫ్లైస్ కొండెక్కినాయి అంటే లేకపోతే ఇంటికి బాగాలేదు ఆకలి అయ్యి మన జనాలు చూస్తారని చెప్పి వెళ్ళిపోయినట్టుంది. ఖచ్చితంగా మీకైతే బటర్ఫ్లైస్ని చూపిస్తాను. నేను బటర్ఫ్లైస్ని చూపించాలి అందుకనే వచ్చాను. సో బటర్ఫ్లైస్ అయితే ఎగిరిపోయినాయి అనమాట. మన స్పాట్ ఏదైతే ఉందో గ్రీనరీకి సంబంధించి చుట్టూ గ్రీనరీ మధ్యన ఈ బటర్ఫ్లై పార్క్ అనేది నిర్మించారు కదా. ఇక్కడ డస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా జాగ్రత్తగా ఈ కేజ్ అనేది పెట్టారు డస్ట్బిన్ లాగా. సో ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ అంటే కంటామినేట్ చేయకుండా ఈ డస్ట్బిన్స్లో వీటిని కనుక మనం యూజ్ చేసుకున్నట్టయితే కనుక పర్యావరణాన్ని పొల్యూషన్ని మనం కొద్దిగా రక్షించిన వాళ్ళు అవుతాం. నా చిన్న అడ్వైస్ ఏంటంటే మన ఇండియాలో ఎక్కువ శాతం డస్ట్ డంపింగ్ యార్డ్తో ఎక్కువ స్మెల్తో మనం చాలా అనేది ఇదైపోతూ ఉన్నాం అనమాట. సో కొద్దిగా మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుంటే బాగుంటుందని నా ఆలోచన. దీనికి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ ఏరియా జోన్ కింద పార్క్ కూడా నిర్మించారండి. చిన్న మినీ పార్కు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, ప్లెజెంట్గా. సో మీ పిల్లలతో ఎవరైనా కనుక ఫ్యామిలీతో విజిట్ అయితే కనుక చక్కగా ఈ చిన్న మినీ పార్క్లో గేమ్స్ అనేది ఏదో ఒకటి పిల్లలు ఆడుకునే విధంగా అనేది బాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ గవర్నమెంట్. బాగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి అటు సైడ్ పార్క్కి వెళ్ళడానికి అయితే చిన్న వంతెనలాగా నిర్మించారు. ఇది భలే ఉంది, వుడ్తో నిర్మించారు.
ఇదిగోండి మా వాడు మధు అయితే ఎక్కారు చూడండి బ్రిడ్జ్ మీద ఎంత నీట్గా ఉందో. సూపర్ ఉంది. వంతెన బ్రిడ్జి. పార్క్ ఒక్కటే కాదండి, ఇటు సైడ్ వచ్చేసరికి చిన్న మినీ జిమ్ కూడా కండక్ట్ చేశారు. నాకు నచ్చిన మెయిన్ విషయం ఏంటంటే ఇలా ఎక్కడికక్కడ చెత్త వేయకుండా డంపింగ్స్ని అయితే యాడ్ చేశారు, డంపింగ్ డస్ట్బిన్స్ని. పిల్లలు ఆడుకోవడమేమో కానీ మనోళ్ళు చూడండి ఒక రేంజ్లో ఆడుకున్నారు పిల్లల కన్నా దారుణంగా. ఎరా అబ్బాయి ఏం చేస్తున్నా? ఏదో చేస్తున్నావు మొత్తానికి. బాబాయ్ ఇక్కడ బటర్ఫ్లైస్ ఉండే ఏరియా ఏది? అక్కడే నా గార్డెన్ అదే. బటర్ఫ్లైస్ ఏం లేవుగా ఈ టైంలో? జూన్ జూలైలో ఉంటాయి మెయిన్. ఓకే బాబాయ్. ఆశలు నిరాశ చేస్తూ జూన్ జూలైలో రావాల్సిన మనం ఫిబ్రవరి మంత్లో వచ్చి బటర్ఫ్లైస్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మీరైనా. పర్ఫార్మెన్స్ గోస్ టు మిస్టర్ రత్నం. ఇక ముందుకెళ్దాం, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చూసేద్దాం, వచ్చేయండి. ఏం చేస్తున్నావురా? పిచ్చి పట్టిందేంటి? ఏం చేస్తున్నావు? ఒరే ఏం చేస్తున్నావు? చెప్పురా, ఇటు చూసి చెప్పురా. ఏం చేయట్లా, చదువుగా చదువుకోరా. ఏమని రాశాడు వీడు? డిఏఏ. ఇంకా నువ్వు రాసింది ఇక్కడ క్లియర్ కనబడట్లా, అది ఎన్ లాగా లేదురా. డిఏఎన్ డేంజరా కింద అడి చూడరా వెళ్ళిపోతున్నాడు అక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు మనోడే. చూపిస్తాను చూడండి మనోడిని. రే ఎక్కడికి రా వెళ్తున్నావు? జింబాంబే లాగా రే. ఉరే ఉరే ఒరే అమ్మ ఏమైందిరా బంటే? ఏంటది? ఇక పావులు లేకుండా ఏముంటాయి ఇక్కడ? పాము ఎక్కడుంది? చూద్దాం బా, మన ఆడియన్స్ కూడా చూపిద్దాం. మనం వచ్చామరా, మన ప్లేస్ మన ఆడియన్స్ కూడా చూపిద్దాం. పాము అంటారు ఇప్పుడు. ఆ పాము ఉంటుంది. ఎక్కడ చూసావు? మన ఆడియన్స్ కూడా చూపిద్దాంరా. చూపి. అది ఇది చేసిన దానికి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటుంది మన అరుపులకి వెళ్ళిపోతాయి. చూడండి ఇక్కడ పుట్ట అయితే ఉంది, పెద్ద పుట్ట. ఎక్కడ మధు చూసిన? దాని లోపలికి వెళ్తారేనా? ఇక్కడ మొత్తం ఆకులు చూడండి ఎట్లా ఉందో. ఇదేమో చెట్టు దగ్గర పుట్ట. మనోడు ఎక్స్ప్రెషన్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఫారెస్ట్ కి సంబంధించి మొత్తం ఫారెస్టే కదా, ఫారెస్ట్ కి సంబంధించి జంతువులు అన్నీ ఉంటాయి. అన్నీ ఉండవులే. గైస్ లిటరల్లీ చెప్పాలంటే కో ఇన్సిడెంట్స్. మేము ముగ్గురు వచ్చాం, ఇవి కూడా 3 ఉన్నాయని అనుకున్నాం. కాకపోతే పక్కనే చూస్తే కనుక చెట్టు నిండా, అసలు ఆ చెట్లు నిండా 100 పైగా కోతులండి. కోతులు అనరు వీటిని కొండముచ్చులు అంటారనమాట. ఎందుకంటే ఫేస్ బాడీ బ్లాక్గా ఉంటుంది అనమాట వీటికి. కోతులు అయితే ఎర్రగా ఉంటాయి కదా మన సైడ్ వచ్చేవి, ఇవి అట్లా కాదు, ఇవి కొండముచ్చులు అంటారు వీటిని. చూడండి అసలు మామూలుగా చిన్నవి అసలు ఎన్ని ఉన్నాయో జంతువులు. ఇంకా అటు సైడ్ నుంచి కనుక కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే కనుక చిన్న ఏరులాగా చిన్నగా వాటర్ అనేది పారుతా ఉంది, చిన్న కాలువలాగా. అందులో అయితే ఫిషెస్ అయితే చాలా అంటే లైక్ దెన్ చాలా ఉన్నాయండి. చూడండి ఒకసారి మీరు కూడా.
ఏమున్నాయి పైకి ఇంకా ట్రెక్కింగ్ వెళ్తే? ట్రెక్కింగ్ బోటింగ్ ఉండిద్ది బ్రో. ఇంకా? ఆదిల్ టెంపుల్ ఒకటి, బోటింగ్ ఒకటి ఉండదు. వెళ్ళొచ్చు అంటావా? వెళ్ళొచ్చు. వాకింగ్ తో వెళ్ళొచ్చా? వాకింగ్ అయితే కొద్దిగా కష్టం, బండి మీద అయితే కొద్దిగా సింపుల్. ఓకే 5 ఓకే కిలోమీటర్ లాంగ్ ఉండదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వస్తే పార్క్ వస్తే అందరు చిన్నపిల్లలు అయిపోతారండి. ఎంజాయ్ చేయాలంటే మరి రావాల్సిందే ఫ్రెండ్స్ తో. మీరు కనుక వీడియోని ఇక్కడి దాకా చూసినట్టయితే మీకు బాగా నచ్చిందని వీడియో నేను అనుకుంటున్నాను. ఐ హోప్ దట్ మీకు కనుక నచ్చితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. కళ్ళు తిరుగుతున్నాడు. ఆపండ్రా రే, ఆపండ్రా రే, కళ్ళు తిరుగుతున్నా, ఆపండ్రా. ఏంది ఆపేది? గిర్రని తిరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాటర్ ప్లాంట్ కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసరికి మినరల్ వాటర్ ప్లాంట్. దీనికి ఒక పేరు కూడా పెట్టారు, వానధార అని చెప్పేసి. గాయస్, ఇక్కడ విజయవాడ లోకల్లో ఉంటున్న వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ అవ్వండి. విజిట్ అయిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటర్ అయితే టేస్ట్ వాజ్ సూపర్. లిటరల్లీ ఈ రోజు మేము ఇక్కడికి రావడంతో కొద్దిగా కొత్త మంది ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారనమాట. వాళ్ళని ఇప్పుడు మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. బ్రో, నీ పేరు? నా పేరు అవినాష్. అవినాష్, ఏం చేస్తుంటావు? MLT. ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. నువ్వు బ్రో? ఓటీ టెక్నీషియన్. పేరు? అఖిల్ అంట. నీ పేరు బ్రో? అజయ్. నువ్వేం చేసుకుంటావు బ్రో? బీటెక్ చేస్తా. సో వీళ్ళంతా కూడా మనకి ఫ్రెండ్స్ అయిపోయారు. మా కొత్త ఫ్రెండ్స్ కూడా మీకు కూడా పరిచయం చేస్తాను కదా. మా కొత్త ఫ్రెండ్స్ కూడా మీరు కూడా పరిచయం చేసుకోండి. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో మీరు కూడా ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవరాల్ గా మనం బైక్స్ ప్లేస్ చేసిన స్పాట్ అయితే వచ్చేసాము. ఇక్కడ ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ దగ్గర వచ్చేసరికి ఈ ట్రెక్కింగ్ వెహికల్ అయితే ఒకటి పెట్టారు. అంటే ఎవరన్నా కస్టమర్స్ వాళ్ళకి, నడవలేని వాళ్ళకి, ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ట్రెక్కింగ్ వెహికల్లో అయితే ట్రెక్కింగ్ తీసుకుని వెళ్తారనమాట. సో మీరు ఎవరు వచ్చినా కూడా ఫ్యామిలీతో ఇక్కడ ఎంజాయ్మెంట్ చేయడానికి, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా కానీ ట్రెక్కింగ్ చేయాలి అంటే ప్రకృతిని ఎంజాయ్ చేయాలి, వనభోజనాలకు కానీ ఇంకా ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్ కానీ ఎంజాయ్మెంట్ మూడ్లో ప్యాలెట్లో ఎంజాయ్ చేయడానికి ఎవరైనా కానీ ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో నాకైతే అనిపించిన ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇకైతే మనం అవుట్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా టైం అయిపోయింది. ఈ వీడియోని ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్, కామెంట్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మీదట మన ఛానల్లో వచ్చేసరికి వీడియోస్ 1 by 1 వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.